ఓటర్ల జాబితా సవరణ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ బాటను ఎంచుకున్నారు. ఇప్పుడు ఇక్కడలాగే అమెరికా రాజకీయాల్లో అది సంచలనమైంది. దేశవ్యాప్తంగా ఓటర్ రోల్స్ను క్షుణ్ణంగా ఆడిట్ చేయాలని ఆయన రాష్ట్రాలపై ఒత్తిడి పెంచుతున్నారు. అనర్హులైన ఓటర్లను ఏరివేసి ఎన్నికల వ్యవస్థపై నమ్మకాన్ని పెంచడమే లక్ష్యమని వైట్ హౌస్ చెబుతోంది. అయితే ఈ నిర్ణయం వెనుక రాజకీయ కోణాలు ఉన్నాయని డెమోక్రటిక్ పార్టీ విరుచుకుపడుతోంది. దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. అమెరికా ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత పెంచడమే లక్ష్యంగా ట్రంప్ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఓటర్ల జాబితాను సమూలంగా ఆడిట్ చేయాలి అని రిపబ్లికన్ యంత్రాంగం నిర్ణయించింది. ప్రధానంగా డెమోక్రాట్లు బలంగా ఉన్న రాష్ట్రాల్లోనూ కీలకమైన స్వింగ్ స్టేట్స్లోనూ ఈ ఆడిట్ ప్రక్రియను వేగవంతం చేయాలి అని ట్రంప్ సూచిస్తున్నారు. నమోదై ఉన్న ఓటర్లలో మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, అలాగే పౌరసత్వం లేనివారు ఉన్నారు అన్నది ట్రంప్ ప్రధాన ఆరోపణ. గత ఎన్నికల సమయంలోనే ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన ఆయన ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ వ్యవస్థను సరిదిద్దే పనిలో పడ్డారు. దీనికోసం ఫెడరల్ నిధులను కూడా వినియోగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ట్రంప్ నిర్ణయంపై డెమోక్రాట్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసే చర్య అని, అర్హులైన వారిని ఓటింగ్ ప్రక్రియకు దూరం చేసే కుట్ర అని వారు విమర్శిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మైనారిటీలు, వలసదారుల ఓట్లను లక్ష్యంగా చేసుకుని ఈ ఆడిట్ నిర్వహిస్తూ ఉన్నారని ఆరోపిస్తున్నారు. మొత్తానికి 2026 మధ్యంతర ఎన్నికలకు ముందే ఓటర్ల జాబితా ప్రక్షాళనను పూర్తి చేయాలి అని ట్రంప్ పట్టుదలతో ఉన్నారు. ఈ పరిణామం అమెరికా రాజకీయాలలో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో వేచి చూడాలి.